ఈరోజు మనది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1. ప్రతి ఒక్క దంపతులు జీవితకాలంలో 2.1కి సంతానం ఇస్తే స్టేబుల్గా పాపులేషన్ ఉంటుంది. దేశంలో 2.1 కంటే తగ్గే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 1.5కి వచ్చేసింది. అంటే ఈరోజు చాలా దేశాలు ప్రపంచంలో యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఏజింగ్ ప్రాబ్లంతో సతమతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేదు, నేను మార్చుకున్నా. మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు. నేను ఈ మాట అన్నప్పుడు 4-5 ఏళ్ల ముందు ఒకసారి అంటే నన్ను తప్పు పట్టారు. ఆ రోజు చెప్పింది ఈరోజు ఎగ్జాక్ట్గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇది భారతదేశానికి 2047 వరకు ఈ జనాభా ఉంటుంది. ఈరోజు 143 కోట్ల జనాభా, ఇంకా 20 కోట్లు పెరుగుతుంది. ఆ తర్వాత తగ్గతా వస్తుంది. చైనా అప్పటికి 100 కోట్లకు వస్తారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి. ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకొని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది. ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితులు లేరు.